సూర్యున్నే బొట్టుగా పెట్టినవు బళ్ళాన్నే చేతిల పట్టినవు మహమా కట్టులు ఉన్నారు సైతొట్ల మరి ఆడుదామా పాడుదామా. హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ముందుగా అయితే అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక మీ గల్లీలో బోనాలు అయినాయా లేదా కామెంట్ చేయరు. మా గల్లీలో అయితే ఈరోజు ధూమ్ధామ్ బోనాలు అనమాట. చిన్న గుడికాడ బోనాలు, చిత్తారమ్మ తల్లి గుడికాడ కూడా బోనాలు. ఇక ముందుగా అయితే ఇంట్లో పూజ అయితే చేసుకొని గుడికి అయితే వెళ్తున్నాము. ఇక పూజ అయితే అయిపోయింది. ఫస్ట్ టైం అనమాట మా బావ లేకుండా బోనాల పండుగ జరుపుకోవడం. అంటే మేము బోనం చెయ్యము, కాకపోతే అందరం కలిసి గుడికి వెళ్తాం అన్నమాట. ఈసారి ఆయన మిస్ అయిపోయిండు. ఇక మా పెద్దోని కూడా ఫుల్ జ్వరం వచ్చింది. ఆడికి హాయ్ అని చెప్పడానికి కూడా చేతనైతే లేదు. ఇంకా అయినా ఒకసారి దేవుని కాడికి తీసుకెళ్ళి మొక్కిపించుకొని వద్దామని అయితే పోతున్నాం అనమాట. ఇక ఇంట్లో అయితే పూజ చేసి పిల్లలకి కొంచెం టిఫిన్ చేసి తినబెట్టేసుకొని తీసుకుపోతున్నాం. ముందు మా గల్లీ గుడికి పోతాం. మేము ఒక్కరమే పోవట్లేదు, మా పక్కన కూడా వస్తుంది. మా సీతయ్యకి హాయ్ చెప్పండి, హాయ్ చెప్తుండు. పోయినా సరే కూడా అందరం కలిసే పోయినాం. అప్పుడు కూడా వర్షం పడ్డది, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది, కానీ అక్కడ కనిపించట్లేదు. చిన్నగా పడుతుంది అనమాట వర్షము. ఇక ముందైతే మా గల్లీ గుడి కాడికి అయితే పోయినాము. చిన్నగా ఉంటుంది గుడి, కానీ చాలా బాగుంటుంది. ఇక ఇదే అన్నమాట మా గల్లీలో గుడి. ఫుల్ పాటలు పెట్టిర్రనమాట, అందుకే మాట్లాడాల్సి వస్తుంది. ఇక మా చిన్నోడిని ఆపడం అయితే మా వల్ల అస్సలు కాలేదు. ఎందుకంటే కొంచెం పాటలు వినిపించగానే ధూమ్ధామ్ డ్యాన్స్ చేస్తాడనమాట. ఇక ముందుగా అయితే అక్కడ కాళ్ళు కడుక్కొని గుళ్ళకైతే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. నాకు తెలిసినంత వరకు అయితే హైదరాబాద్లో అది ఆగస్ట్ నెలలో ఆషాఢం వస్తుంది కదా, అప్పుడే బోనాలు ధూమ్ధామ్ జరుగుతాయి. కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో అట్లా కాదు, డిసెంబర్లో జరుగుతుంది. అది లాస్ట్ వారంలో అనమాట. అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది. సో అమ్మవారిని మీరందరూ కూడా మంచిగా మొక్కుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలైతే అని మొక్కుకున్నాను అనమాట. చాలా బాగా డెకరేషన్ చేసిర్రు కదా గుడిని. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అన్నమాట. మేము అక్కడ నిలబడినాం, దర్శనం అయిపోయింది. ఇంకా మా పక్కన ఆమె దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది లోపలికి. చిన్న గుడి కదా, కొంచెం లోపల రష్ ఎక్కువ ఉంటుందని ఒకరిని ఒక్కొక్కసారి అట్లా వదిలేశారనమాట దర్శనానికి. ఇంక ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చిత్తారమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము. ఇది నరసింహస్వామి టెంపుల్. నడండి వచ్చేటట్టు పిల్లు మరి ఆటోని. పోయే దారిలో అంతా జాతరనే ఉంటుంది. ఆటోలు వస్తున్నాయా, కనిపిస్తున్నాయా? ఒక మా ఇంటికాడ నుంచి సీతారామ తల్లి గుడి వరకు ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఇక మెల్లగా నడుచుకుంటూ వచ్చినాము. ఇక రాగానే ఫుల్ డీజేలు పెట్టిరు. మా వాడు చూసిర్రా ఎట్లా ఆడుతున్నాడు, కానీ మా తమ్ముడు మస్తు కంట్రోల్లో గట్టిగా పట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే బాగా ఎగురుతున్నాడు కదా మన ఆపాలని. ఇంకా ఇదే అనమాట చిత్తారమ్మ తల్లి గుడి. బాగా డెకరేషన్ చేసిర్రు కదా, బయట నుంచి మస్తు ఉంది కదా. ఇక లోపల కూడా మంచిగా ఉంది. ముందు ఒకసారి గుడిని ఒక రౌండ్ వేసి చూపిస్తా చూడండి. గుడి అయితే మస్తు పెద్దగా ఉంటుంది. ఇక అక్కడ లోపలికైతే యాటలను కోసేటోళ్ళు యాటలను కోస్తారు, కోళ్ళను కోసేటోళ్ళు కోళ్ళను కోస్తారు. ఇక అవన్నీ మనం కోసేది దీంట్లో చూపించొద్దు అన్నట్టు చూపించలేదనమాట. ఇక మొత్తానికైతే పోయి లైన్లో అయితే నిలబడ్డము. ఎవరో అమ్మవారికి తొట్టెల మొక్కుకున్నట్టున్నారు. ఇదే అన్నమాట తొట్టెల. కొంతమందికి తెలియదు కదా, అందుకని ఇది చూపిద్దామన్నట్టు వీడియో తీసినానమాట. ఇట్లా చాలా మంచిది ఇట్లా అమ్మవారికి చెయ్యడము. ఇక మొత్తానికైతే దర్శనానికి మాకు కనీసం ఒక అరగంట పట్టిందనమాట దర్శనం కానికైతే. ఇక లోపల కూడా మంచిగా యాపాకులతో గట్టి లైట్లు పెట్టి చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసిర్రు ఈసారి. పోయినసారి ఇదంతా లేకుండా అనమాట డెకరేషన్, ఊకే పూలని ఇట్లా పెట్టేసిర్రు. ఈసారి మస్తు అయింది. ఇక దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం అన్నమాట చిత్తారమ్మ తల్లిని. ఇంకా ఇక బయటికి వచ్చినాక ఇక్కడ సైడ్ ఇది మస్తు పెద్దగా ఉంటుంది గుడి అయితే మాత్రం.
ఇక ఇక్కడ వంట కార్యక్రమం స్టార్ట్ చేసిర్రు అనమాట. ఇక అక్కడ చేసుకొని తినేవాళ్ళు అక్కడనే చేసుకుంటారు, ఇక ఇళ్ళలో పోయేటోళ్ళు ఇళ్ళలో పోతారు అనమాట. ఇక్కడైతే పోతురాజులు వచ్చిర్రు, ఒక 2-3. ఇక వాళ్ళని చూసి భయపడి మేము ఇటు చివరికి నిలబడ్డాం అన్నమాట. లాస్ట్కి అయితే మొత్తానికి కనిపించలేదు, ఎటో పరిగెత్తిర్రు పోతురాజులు. ఇక నేను వీడియో తీస్తుంటే అక్కడ ఒక పోలీస్ ఆయన అడిగిండు, నువ్వేంటి యూట్యూబ్ చేస్తావా, యూట్యూబర్వా అని. అవును సార్ అని చెప్పిన. ఇక పోలీస్ అని అట్లా అడగంగానే మస్తు హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను యూట్యూబ్లో సక్సెసే కాలేదు, అప్పుడే యూట్యూబర్ అని అడిగిర్రు. సక్సెస్ అయితే నన్ను గుర్తుపడతారేమో అని అనుకున్నాను అనమాట. ఇక అక్కడ కొద్దిసేపు నిలబడి ఫోటోలు దిగేసి ప్రసాదం ఫుల్గా తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరినాం. మా పెద్దోనికి అయితే అస్సలు చేతనైతే లేదు, నీరసం అయిపోయాడు. ఇంటికి పోదాం అన్నాడు. ఇక పిల్లగాన్ని ఎక్కువసేపు బాధ పెట్టొద్దు అనుకొని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇక ఇంటికి పోయినాకైతే మటన్ నాటుకోడి కూర అయితే తెప్పించి వండుకొని మంచిగా బగారా రైస్ చేసుకొని మేము తిన్నాము. తిన్న తర్వాత మా బాగా ఫోన్ చేసిన అనమాట, ఈరోజు బోనాలు కదా, మరి మేమైతే మటన్ చికెన్ అయితే తెచ్చుకొని తిన్నాం, మరి నువ్వేం తిన్నావు, గుజరాత్లో చికెన్ తిన్నారు కదా, ఏం తిన్నావంటే ఇంకా వాళ్ళ హోటల్లో అప్పుడే తినడానికి వెళ్ళిండంట. ఇవన్నీ పెట్టిండనమాట. నిజం చెప్పాలంటే దీనిలో ఒక్క పేరు అంటే కూడా ఒక్కటి నాకు తెలియదు, ఏదో అక్కడక్కడ కొన్ని కనిపిస్తున్నాయి, టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి వాటర్ మిలను అవి ఇవి కొన్ని కనిపించినాయి అనమాట. సరేలే తినేసి మంచిగా తిని మంచిగా ఉండు అని చెప్పేసిన అనమాట. ఇక ఎంతైనా గుజరాత్ వాళ్ళు కొంచెము స్వీట్ ఎక్కువ తింటారు కదా, ఇక ఆ వంటల పేర్లు కూడా మనకు అంత అర్థం కావు. మొత్తానికైతే ఇది ఇడ్లీ ఒకటి కనిపించింది ఇక్కడ, చూసారా, ఇడ్లీ చట్నీ, ఆ పక్కన సాంబార్. ఇక మొత్తానికి అవి తినేసి మేము మంచిగా నాటుకోడి మటన్ బగారా రైస్ తినేసినాం అనమాట. ఫైనల్గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అందరికీ.